తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భద్రత కావాల్సింది జగన్ కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సీఎం చంద్రబాబు Z+ కేటగిరీలో ఉన్న నామమాత్రపు భద్రతతో పర్యటన వెళ్తున్నారని, జగన్ కు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించినా సరిపోలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలు డబ్బులు పంచిపెట్టి హెలికాప్టర్ దగ్గరకు జన సమీకరణ చేశారని ఆయన ఆరోపించారు. హెలికాప్టర్ దగ్గర 250 మంది పోలీసులు పెడితే భద్రత లేదు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి? ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు. నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఎస్పీ గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం 1100 మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే 250 మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు, తన పర్యటనలో, ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి, జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు, బ్యారికేడ్లు వద్దు, పరదాలు వద్దు, చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది, ఆయన పరామర్శకు వచ్చారా, బల ప్రదర్శనకు వచ్చారా? ఎందుకంటే నిన్న వీడియోస్ లో అన్నిట్లు కూడా మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క తరలించి, అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి, మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు, అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు. మరి హెలికాప్టర్ మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ 1.5 గంట తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది, ఏ విధమైన రిపేర్లు లేకుండా? అన్ని మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వంతో మరి పనిచేశారు నేను అడుగుతూ ఉన్నా. ఈ 10 నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా? చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు 30 యాక్ట్ అనేవారు, 144 సెక్షన్ అనేవారు, ముందస్తు అరెస్టులు అనేవారు, హౌస్ అరెస్టులు అనేవారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రోజు మరి మా ఇళ్ల దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. దాతల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడులో విర్బాక్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీతాని మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్ వాటర్ ను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంపెనీ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఇక్కడ పంట బంధు వచ్చింది, దాన్ని రెడీగా ఉంది కొనుగోలు చేయడానికి కేంద్రం ఓపెన్ చేయాలన్న ఆలోచనతో అధికారులు సూచిస్తే ఈనాడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చిన రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ప్రభుత్వం తరఫున నా తరఫున కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈనాడు రైతుకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ప్రతి విభాగం దాని పని దాన్ని చేయాలి అని ఆలోచనతోటి దాంట్లో భాగంగా మొన్నటి వరకు మీరు తెలుసు
రైతుకి సంబంధించిన భూ సర్వే గత ప్రభుత్వం చేస్తే తప్పులు జరుగుతూ ఉంటే దానికి సంబంధించిన సర్వేలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరిచేసే బాధ్యతని మన ప్రభుత్వం తీసుకుంటే కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు సీజన్ వచ్చింది, రైతుకు సంబంధించిన ఇబ్బందులు తొలగించడంలో రైతు ధాన్యం వస్తే మళ్ళీ ఆరబెట్టుకోవడం ఇంటికి పట్టుకెళ్ళకుండానే కళ్ళ నుంచి దాన్ని కొంటాము ప్రభుత్వం తరఫున రెడీ అని చెప్పి అధికారులు సిద్ధం చేస్తూ అధికార యంత్రాన్ని సిద్ధం చేస్తూ మీరు మళ్ళీ కొనుగోలు చేసే ప్రక్రియలో మీ ప్రధాన పాత్ర కావాలా. దానికి ఏంటంటే వ్యవసాయదారులకు సంబంధించిన వివరాల్ని ఈ నమోదు అంటే ఎలక్ట్రానిక్ నమోదు సంబంధించిన ప్రక్రియని పూర్తి చేస్తే తప్ప ఈ కార్యక్రమం జరగదు. కారణం ఏంటంటే మీరు ఎవరైతే రైతు వ్యవసాయం చేస్తున్నాడో ఎన్ని ఎకరాలు చేస్తున్నాడో తెలియాలా, ఆ భూమి తనదా కౌలు రైతుదా అనే విషయం తెలియాలా. కౌలు రైతుకు కౌలు కార్డు తీసుకుని దానికి సంబంధించిన వివరాలతోటి బ్యాంక్ ఖాతా, అతని పేరు, ఆర్ఎస్ నంబరు, దాన్ని పండిస్తున్నావా, ఎన్ని ఎకరాలు పండిస్తావా, ఎంత భూమి వస్తుంది అనే ఆలోచించారు. వివరాల్ని ఈ ప్రొక్యూర్మెంట్ అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క ధాన్యం సేకరణ జరుగుతుందనే మాట మీకు తెలుసా తెలీదా? తెలియదు. కార్యక్రమం మీరు ఈ నమోదు చేసుకోవాలి. పాలకొల్లు ముస్లిం ఐక్య వేదిక సంఘం ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని పాలకొల్లు పెద్ద మసీదు సెంటర్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మల సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముస్లింలపై అనేక దాడులు చేసి వారిని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చారని, ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది భారతీయులందరూ కూడా ఉన్న భారతదేశంలో ముస్లిం అందరూ కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడ మట్టిలోనే కలుస్తాం నినాదంతో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ జీవిస్తున్నారు. ఇదే విధానంలో మన భారతదేశంలో ఉన్న మసీదులు కానీ, మదరసాలు కానీ, వక్ఫ్ బోర్డులు కానీ ఇవన్నిట్లు కూడా ఏదో పూర్వీకులు దానాలు చేసిన ఒక దేవుడి ఆస్తులు 100 ఎకరాలు ఆ రోజు దానం చేసి ఆ దేవుడి గురులకి, ఒక మసీదులకి, అదేవిధంగా మదరసాలకి, అదేవిధంగా దర్గాలకి అభివృద్ధి కోసం దానికి ఒక అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టడం కోసం ఆ రోజులు మహానుభావులు దానం చేశారు. అందులో మహానుభావులు అందరూ ఉన్నారు. అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అది ప్రతి ఒక కులవారు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున ఆ ఇచ్చిన భూముల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి తిరిగి ఎక్కడెక్కడ లేని కొత్త పంతులు దొక్కుతూ ఈ రోజుని ముస్లిం సమాజాన్ని ఈ భారతదేశంలో ఇబ్బంది పడే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం. దీనికోసం భారతదేశంలో ముస్లిం అందరూ కూడా చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వాళ్ళ రైల్వే శాఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైల్వే శాఖలో ఉన్నటువంటి భూములన్నీ ఆక్రమించేశారు. అలాగే దాన్నేమో ఆక్రమించి మామూలుగా మీ ఇష్టం వచ్చినట్టు వక్ఫ్ ఆస్తులు అని చెప్పేస్తున్నారండి. ఎవరు చెప్పారు? ఈ ప్రపంచంలో వక్ఫ్ అంటే ఏంటి? మనం ఇష్టపడి మనకు ఆస్తి ఉన్న దాంట్లో 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు మీకు ఇష్టపూర్వకంగా ఇస్తే అది మీరు దానం చేస్తే ఆ వక్ఫ్ అవుతుంది తప్ప ఎవరైతే ఆక్రమించుకుంటాడో అది వక్ఫ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అది మీకు కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క తప్పుడు నిర్ణయాన్ని, తప్పుడు విధానాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీకి మొదటి నుంచి బీసీ వర్గాలే వెన్నుముక్క అన్న సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్లతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. త్వరలో ఆచంటలో ₹1 డయాలసిస్ సెంటర్ ప్రారంభం. తనతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్త మంత్రి అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని, హోంమంత్రిని కలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత ఇవ్వడం లేదని ఆరోపణ. జగన్ నుంచే ప్రజలకు భద్రత కావాలి. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.